ఏంటబ్బా వినాయక చవితి అయిపోయిన తర్వాత కుడిములు వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, విఘ్నేశుడిని ఇంకా చాలా రోజులు ఎంటుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి సింపుల్గా క్విక్గా అయిపోయే నైవేద్యం రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను నేను. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీకి వేసేస్తే పొడి వచ్చేస్తుంది. దాన్ని జల్లిస్తే మనకి మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత కొబ్బరి తురుము, అలాగే యాలక్కాయ, బెల్లం తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే బాగుంటుందన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చకపోతే ఇక్కడ గీ అన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీకు నచ్చిన షేప్ చేసేసుకోవచ్చండి. మనం గీ వేసుకున్నట్లయితే మోదకాల షేపులు కూడా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నచ్చిన షేప్ చేసేసుకొని మనం స్టీమింగ్ కోసం ఇడ్లీ పాత్ర ఉంది కదా, వాటిని యూజ్ చేసేసి కిందగా వాటర్ వేసుకొని తర్వాత ఇడ్లీ బేసెస్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ కుడుముల్ని దాంట్లో పెట్టేసి ఉడికిచ్చేసుకోవడమే. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా టేస్టీగా ఉంటాయి. నైవేద్యం కూడా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.